అహింస మార్గంలో యువత ముందుకు నడవాలన్నారు గవర్నర్ నరసింహన్. లక్ష్యాల సాధనకు అంకిత భావంతో పనిచేయాలని చెప్పారు. జాగృతి ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు గవర్నర్. రెజ్లర్ బబితా మాలావత్ పూర్ణకు యూత్ అచీవర్ అవార్డు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ కు లైఫ్ టైం అవార్డులు అందజేశారు నరసింహన్. ఓర్పు సహనంతో యువత ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చన్నారు గవర్నర్ నరసింహన్. టెక్నాలజీని ఉపయోగించుకుని కొత్త ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. యువ శక్తిలోనే స్త్రీ శక్తి కూడా ఉందన్న ఆయన ప్రతి ఒక్కరూ గాంధీజీ అహింస మార్గాన్ని అనుసరించాలన్నారు. మనుషుల మధ్య అంతరాలు తొలగి అందరికీ సమాన అవకాశాలు రావాలన్నారు. హెచ్ఐసిసిలో తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నాయకత్వ రెండో రోజు సదస్సులో పాల్గొన్నారు గవర్నర్. When we talk of youth power, Yuva Shakti, we always think of only the men alone. We think the power is only with the males. But I think that is why you have the word Yuva Shakti. Yuva means youth, Shakti denotes goddess Durga. And that is where I would say, in fact, women really represent power. The youth means women also. It is not just men. It is this combination of Yuva Shakti, or what we call as Stree Shakti. యువత అభివృద్ధికి 17 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు తయారు చేశామన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. వాటిని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. స్కిల్ సెంటర్ ద్వారా 19,000 మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చామన్నారు. వీరిలో 15,000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు. And this conference, the Youth Leadership Conference, this is the first international conference happening in the south of India and probably in India, I can tell you, sir, because the turnout and the delegates who have come in are from various nations, about 110 nations they are representing, and about 550 delegates are here. We have discussed at length the 17 sustainable goals and the role of youth in achieving these goals. I believe we can contribute in fulfilling this dream. రెండో రోజు సెషన్ లో ఉదయం బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, రెజ్లర్ బబితా, మలావత్ పూర్ణ ప్రతినిధులతో తమ లైఫ్ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు. డెలిగేట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. Sport is going to play a very important role. Nature was present with us years ago, almost maybe 20-30 years ago. There was nature which actually took care of us to grow physically. And today we lack the nature to take care of us physically. We remember when we were young, we wouldn't stay a minute at the house and we would just jump out and we would just go run and play, climb trees. We've done jump into a pond. We've done all that kind of stuff when we were growing up. 2 రోజులు జరిగిన సదస్సుకు 110 దేశాల నుంచి 500కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పండుతున్న పంటలు, విద్య, వైద్యం, వాతావరణ కాలుష్యం వంటి కీలక అంశాలపై ఇందులో చర్చించారు. పలు రంగాల్లో పరిశోధన చేస్తున్న 8 మందికి ఫెలోషిప్, 4కి జాగృతి అవార్డులు అందజేశారు.